శాసనమండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మంత్రి నారా లోకేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ శాసనమండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని, దీని గురించి 100 సార్లు చెప్పినా వైసీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రైవేటీకరణ జరగాలని వైసీపీ కోరుకుంటున్నట్లు ఉందా అని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారాలు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1998లోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకునే అధ్యక్ష. ట్రాక్ రికార్డ్ మాకుంది అధ్యక్ష. కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని మాకు బాగా తెలుసు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం చర్చించాం. నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం. బీజేపీ నాయకులతో కూడా మేము మాట్లాడాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష. ఒక ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తాను. రాత్రి 12:38 కూర్చున్నారు అధ్యక్ష. మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో క్లించ్ చేశారు అధ్యక్ష. రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు, నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే వైసీపీ విధానమని, ప్రైవేటీకరణ చేయబోమని కూటమి నేతలు ప్రకటించడం అభినందనీయమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష సభ్యుల తీర్మానం కూడా సభలో ఆమోదించి కేంద్రానికి పంపాలని బొత్స అన్నారు. స్టీల్ ప్లాంట్ స్టేటస్ రిపోర్ట్ ఆ అంశానికి సంబంధించి ముందుగా మాట్లాడిన ప్రభుత్వం తరఫున రద్దు మాట్లాడిన మంత్రి గారు 16 నెలల కాలం కాకుండా పాత 2014 అంతకు ముందు కాలం కూడా వారు కోర్టు చేసుకొని మాట్లాడారు. సంతోషం అధ్యక్ష. దీని ముందుగా ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ ఆఖరికి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది అందరికీ సెంటిమెంట్ తో కూడుకున్నది కాబట్టి మీరు తీర్మానం పెట్టారు. తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడినందుకు కేంద్రానికి అభినందనలు తెలుపుతూ శాసనమండలిలో తీర్మానం చేశారు. అభినందన తీర్మానాన్ని శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యుల తీర్మానాన్ని సభ స్వీకరించినట్లు చైర్మన్ ప్రకటించారు.